కందిపప్పు ధరలు ఆకాశానంటాయి. నెల రోజుల్లోనే అమాంతం పెరిగిపోయి చికెన్ మటన్తో పోటీ పడుతున్నాయి. పప్పన్నం అంటేనే చాలా కాస్ట్లీ గురు అనే పరిస్థితి వచ్చింది. సామాన్యుడు కొనాలంటేనే దడపుట్టేలా ధరలున్నాయి. ప్రస్తుతం కందిపప్పు సహా మిగిలిన పప్పుల ధరలు ఎలా ఉన్నాయి, రేట్లు భారీగా పెరగడానికి కారణాలేంటి, వినియోగదారులు ఏమంటున్నారనే దానిపై మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ మరింత సమాచారం అందిస్తారు. పప్పు దినుసుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. చికెన్ మటన్ ధరలతో పోటీ పడి పరుగులు పెడుతున్నాయి. నెల రోజుల క్రితం 140 రూపాయలు పలికిన కందిపప్పు ధర ఇప్పుడు ఒక్కసారిగా 180కి చేరుకుంది. సో దీనికి కారణాలు ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వ్యాపారులు చెప్పండి, ఇప్పుడు పప్పుల ధరలు ఎంత ఉన్నాయి, ఎందుకు పెరిగాయి? ఇప్పుడు 180, 190 అయింది. కారణము సరుకు రావట్లేదంట, స్టాక్ వస్తలేదు, షార్టేజ్ ఉన్నది అని చెప్తాను. ఎన్ని రకాలున్నాయి పప్పులు? ఎన్ని రకాలున్నాయి? 5 రకాల పప్పులు ఉన్నాయి. మైసూరు పప్పు 90 రూపాయల నుండి 100 రూపాయలు ఉన్నది. పెసరపప్పు 130 ఉంది. శనగపప్పు ఇదివరకు అంత ఒక 15 రోజుల కింద 80 ఉండే, ఇప్పుడు 90 అయింది. మినపగుండ్లు కూడా రేటు బాగానే ఉన్నాయి. ఆర్గానిక్ కందిపప్పు అయితే ఎంత ఉంది? 250 ఉంది. 250, 300 వరకు ఉన్నది. సో ఇది ఈ విధంగా ఆర్గానిక్ కందిపప్పు అయితే 250, 260 నుండి 300 వరకు పలుకుతుంది. సో ఈ విధంగా రెగ్యులర్గా లభించే ఈ కందిపప్పు అయితే బర్మా కందిపప్పు ఇటువంటిది అయితే మామూలుగా 180 రూపాయలకు కిలో లభిస్తుంది. సో నెల రోజుల క్రితం తీసుకున్న వినియోగదారులు ఇప్పుడు ఈ పప్పు దినుసుల కొనుగోలు కోసం వచ్చిన వినియోగదారులు ఈ ధరలు చూసి వాళ్ళు ఒకసారిగా ఆందోళన చెందుతున్నారు. చెప్పమ్మా, తీసుకున్నారా కందిపప్పు? ఎట్లా ఉంది రేటు? బాగున్నదని మారాటి మధ్యతరగతి తీసుకోవాలన్నా కూడా మాకు ఇబ్బంది అవుతా ఉన్నది. ఎట్లా కొనుక్కోవాలి, ఎట్లా తీసుకోవాలి? 180 రూపాయలు ఉంది కందిపప్పు కిలోకు. అంతకంటే ఇంకెక్కువ అవుతూ ఉంటాయి, బిల్లులు పెరుగుతూ ఉంటాయి. ఎట్లుంటుంది మా పరిస్థితి కూడా? కొనడానికి కూడా మాకు ఇబ్బంది అవుతూ ఉన్నది. వినియోగదారులు ఇంకా ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ధరలు పెరగడానికి కారణాలు ఏంటి? మీరు నెల రోజుల క్రితం తీసుకున్నప్పుడు ఎంత ఉంది ధర, ఇప్పుడు ఎంత ఉంది? ధరలు పెరగడానికి కారణం అయితే మాకు తెలియదు, కానీ నెల రోజుల కింద 130, 140 పలికిన పప్పు ధాన్యం కందిపప్పు ఇవాటి రోజున 175 నుంచి 200, సుమారు 200 దాకా ఎగబాకేటట్టున్నది. 180, 190 అయితే తీసుకుంటాళ్ళు. ఏంటంటే మేము నెల రోజులకు సమానం ఒకసారి తీసుకుంటాం. మరి అవి ఎందుకు పప్పు దినుసులు అయితే మరి చికెన్ ధర అప్పుడప్పుడు 140కి వచ్చింది అన్నప్పుడు మధ్యలో విన్నా, కానీ పప్పుల ధరలు మాత్రం ఏమాత్రం తగ్గుతలేవు. పప్పుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. సో ఇది సగటు సామాన్యుడి ఆవేదన. ఎందుకంటే ధరల నియంత్రణ అనేది లేదు. ఈ విధంగా పప్పు దినుసుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు మాత్రం ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. దీనిపైన ధరల నియంత్రణ పాటించాలని చెప్పి కూడా వినియోగదారులు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే కందిపప్పు ధర రిటైల్ మార్కెట్లో 180 నుండి 190 రూపాయలు పలుకుతుంది. ఇక ఆర్గానిక్ కందిపప్పు అయితే 260 నుండి 300 రూపాయలు పలుకుతున్న నేపథ్యంలో సామాన్యుడికి మాత్రం పప్పు దినుసులు కొనడం తినడం అనేది ఒక పెద్ద సవాల్గానే మారింది. చికెన్ మటన్ ధరలతో పోటీపడి ఈ పప్పు దినుసుల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల కుటుంబాలలో ఒక ఆందోళన కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, TV9 వరంగల్.